అన్నదమ్ములంటే ఆస్తుల పంచాదులు ఉంటాయి, గెట్ల పంచాదులు ఉంటాయి. అయ్యవ్వలు సంపాదించిన ఆస్తుల పంపకాల పొత్తులు కుదరక గడిబిడులు ఉంటాయి. కానీ అందరట్లా ఉండరులా. కొంతమంది అన్నదమ్ముళ్ళు ఎంత పతారున్నా కలిసే ఉంటారు. అన్న అంటే తమ్మునికి, తమ్ముడు అంటే అన్నకు మస్తు పాయరాలు ఉంటాయి. తమ్ముడు గొప్పోడు అయ్యిండంటే అన్నలు మురుస్తారు. అగో అట్లనే ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ముల ముచ్చట పట్టుకొచ్చిన గీ వార్త చూసినాక ఇప్పటి వరకు నేను చెప్పిందంతా బరాబర్ వాజిబే అంటారు. మళ్ళా నాగేంద్రరావు కొణిదల అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైన శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. గిలాస పార్టీ తరపుకేంచి ఎమ్మెల్సీగా నామినేషన్ వేసి గెలిచినాక సక్కగా వాళ్ళ తమ్ముడు ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ తానికి వచ్చిండు నాగబాబు సారు. పార్టీకి పెబ్బాయే, రాష్ట్రానికి చిన్న సీఎం ఆయే, ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన సొంత తమ్ముడాయే. అందుకనే గిట్లా పూలగుత్తి పట్టుకొని వచ్చిండు. పూలగుత్తి చేతిలో పెట్టి తమ్ముడిని ఆగలించుకున్నాడు. తమ్ముడు కూడా అంతే, అన్నయ్య వచ్చిండని మస్తు పాయరంగా పక్క పొంటి కూసబెట్టుకుని జరంతసేపు మంచిగా మాట్లాడిండు. అటు సొంత అన్న గిలాస పార్టీకి ప్రధాన కార్యదర్శి, ఓట్లప్పుడు పార్టీ గెలుపు కోసం కాళ్లకు గిరికలు కట్టుకొని తిరిగినోడు. అందుకనే అన్నకు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. ఒక్క తమ్ముడే కాదు, ఇంటికి పోయి అన్న చిరంజీవి సార్లు కూడా కలిసి వచ్చిండు. తమ్ముడు వస్తుండనేటి ముచ్చట ఎడక కాగానే అన్న వదిన ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు. తమ్మునికి పూలదండేసి పెన్ను జేబుకు పెట్టిండు చిరంజీవి సారు. అన్న వదినల దీవనార్థులు తీసుకొని మస్తు మురిసిపోయిండు నాగబాబు సార్ సుధా. అప్పుడు పవన్ కళ్యాణ్ సార్ కూడా అంతే, ఎమ్మెల్యేగా గెలవంగానే చక్కగా అన్న కాడికి పోయిండు. అన్న వదినల కాళ్ళు మొక్కి దీవనార్థులు తీసుకున్నాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ సార్ అట్లా, ఇప్పుడు నాగబాబు సార్ ఇట్లా. ఇద్దరికి అన్న అంటే మస్తు పాయరం ఉన్నది. అన్న కూడా అంతే, తమ్ముళ్ళ మీద మస్తు పాయరం. మరి ముగ్గురే